అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విత పాండు బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూసారు కదా, టైం 7:58 అవుతుంది. పాప ఇంకా లేవలేదనమాట. మా బాబాయ్ ఆడుకుంటున్నాడు. వాడు 5:30కి లేస్తాడు. రోజు లేచి ఏదో ఒకటి ఆడుతూనే ఉంటాడు. 24 అవర్స్ రెస్టే ఉండడానికి. 24 గంటలు ఏదో ఒక ఆట ఆడుతూనే ఉండాలి. వాటర్తోనే ఆడతాడు, మట్టిలో ఆడతాడు, ఏదో ఒక ఆట. రెస్ట్ అయితే తీసుకోడు. చూడండి, వాటర్ తాగినట్టు చేసి ఫ్లాస్క్లో పారవస్తాడు. చూడండి, ఏదో ఒక ఆట 24 గంటలు ఏదో ఒక ఆట ఉండాలి. ఖాళీ మాత్రం ఉన్నాడు. మా ఆయననేమో బ్రష్ చేసుకుంటున్నాడు. ఇక మా ఆయన కూర్చొని తర్వాత కొంచెం ముచ్చట్లు, తల్లి కొడుకుని ముచ్చట్లు పెట్టుకుంటారు. రోజు పొద్దున్నే మార్నింగ్ 9 వరకు ఇదే రొటీన్ మాది, డైలీ లైఫ్. తర్వాత కరెంట్ లేదనమాట. కరెంట్ లేకపోతే మా పాపని ఇంటి నుంచి తీసుకొచ్చి బయట అరుగు ఉంటుంది, అరుగు మీద ఆడుకోబెట్టి అమ్మతో ఆడుకుంటారు అనమాట. పాప మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టదు. ఏదో ఒక అసలు ఆకలి అయినప్పుడే తప్పప్పుడు అస్సలు ఏడవదు. అస్సలు ఇబ్బంది అనేది లేదు. నైట్ టైంలో కూడా పాలకు లేచి పాలు తాగి మళ్ళీ పడుకుంటుంది, కానీ ఇబ్బంది అనేది లేదు. పాపతోటి మాకు ఇబ్బంది ఉన్నదంతా మా బాబుతో ఒక్క చోటు ఉంటాడు. వారు ఆటలే 24 గంటలు ఆటలే. వాడైతే ఒక్క నిమిషం కూడా పడుకుందామని కూడా మధ్యాహ్నం ఒక అర్ధ గంట సేపు, ఒక గంట సేపు పడుకోరు అంటే కూడా పడుకోడు. 24 గంటలు ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటాడు. పాప మాత్రము ఆకలైనప్పుడే ఏడుపు, ఉత్తప్పుడు ఏం లేదు. మంచిగా హాయిగా నిద్ర పోతుంది, లేస్తుంది, ఆ మాట ఏంది, ఆమె ఆడుకుంటుంది, పడుకుంటుంది, అంతే. ఆమెకు మాత్రం రొటీన్ ఇదే. ఆమె డైలీ రొటీన్ అది, మా డైలీ రొటీన్ ఇది అనమాట. అస్సలు ఇబ్బంది అనేదే ఉండదు పాపతోటి. మా పాపని మా ఆయననేమో ఆడిస్తున్నాడు, పక్కనే మొత్తం ఆయన కూరగాయలు కోస్తుంది అనమాట. ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం కోసేటప్పుడు కూరగాయలలోనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా ఒక కూరగాయ ఖరాబ్ అయినా కానీ అదంతా అందులో పడుతుంది. నా బాధ. మా బాబు వస్తుంది చూడండి, టమాటాలు తినడానికి కూర్చుంటాడు నాయనమ్మ దగ్గర. టమాటాలు తింటుంటాడు వచ్చి. ఇక మా అత్తమ్మ అడిగిన అనమాట, అత్తమ్మ నీకు ఏమైనా పాటలు వచ్చా, నీకేమైనా సామెతలు వస్తే కొంచెం పాట రాదు, నువ్వు కూడా బాగా ఫేమస్ అవుతావు కనకవలాగా. కనక మంచి మంచి సాంగ్స్ పాడి మంచిగా ఫేమస్ అయింది, నువ్వు కూడా అట్లా ఫేమస్ అవుతావు, వస్తే వాడచ్చు కదా అని అంటే, అప్పుడు వాడినా కానీ అప్పుడు సామెతలు పాటలు అన్నీ వచ్చు, కానీ ఇప్పుడు రావు, మర్చిపోయినా నేను. అంత తెలివి లేదు, అప్పటంత ఇప్పుడు తెలివి లేదు, అవన్నీ మర్చిపోయినా. చాలా పాటలు వచ్చాయి 21కి, ఇట్లా శ్రీమంతం అప్పుడు, అంటే వాటికి మొత్తం పాటలు పాడిందంట. కానీ ఇప్పుడు ఆ పాటలన్నీ మర్చిపోయిందంట. అవి ఏం గుర్తులేవు నాకు ఇప్పుడు, అన్నీ మర్చిపోయిందని చెప్తుంది. కాకపోతే పాటలు మాత్రం బాగా పాడిందంట. అప్పట్లో చాలా పాటలు వచ్చంట, చాలా సామెతలు వచ్చంట. దాని గురించి అడుగుతున్నమాట, నీకు పాటలు వస్తే వాడచ్చు కదా అత్తమ్మ, నువ్వు కూడా బాగా ఫేమస్ అవుతావని చెప్పేసి అంటే నవ్వుతుంది అనమాట. నాకేమొచ్చి బిడ్డ, నాకేం రావు, అప్పుడు వాడినా కానీ ఇప్పుడు ఏం గుర్తులేవు నాకు అని చెప్తుంది. తర్వాత ఇక మా పొట్టి దాంతో ఆడుకుంటుంది మా ఆయన. చూడండి ఎంత మంచిగా చూస్తుందో. చిట్టి బొమ్మ. మా పాప పేరు చిట్టి అనమాట. మేము డైలీ బ్లాగ్స్ అనేది ప్రతిరోజు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చూడండి, చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ ఏది లేదు. లైక్ అయినా చేయండి, కామెంట్ అయినా చేయండి. బాగుంటే బాగుందని పెట్టండి, బాగాలేకపోతే బాగాలేదని పెట్టండి వీడియోని. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.